స సమాజం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అక్కడ సంరక్షించుకోవడానికి తన జాతిని నిలబడ్డాడు. తన జీతం కోసం పనిచేయాల. మన సిఆర్పిఎఫ్లు కానీ, జవాన్లు కానీ, డిపార్ట్మెంట్ వారు కానీ వీళ్ళందరూ జీతాలకు పనిచేస్తారు. కానీ హిడ్మా వంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జీతాలకు పనిచేయరు. జీవితాలను పణంగా పెట్టి వారిని వారు సంరక్షించుకోవటానికి వారు బ్రతుకుతున్నారు. ఇప్పుడు హిడ్మా చేసింది రైట్ అంటే ఒక వర్గానికి రైట్, మరో వర్గానికి రాంగ్. ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు. కానీ నేను చెప్పేది ఒకటే, హిడ్మా వంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో పోరాటం చేయొచ్చు, కానీ తుపాకీ పట్టకుండా చేస్తే బాగుండేది. పోరాటం చేయొచ్చు, ఎదుటి వారిని చంపకుండా చేస్తే బాగుండేది. యుద్ధం చేయొచ్చు, బాంబులు బ్లాస్ట్లు చేయకుండా చేస్తే బాగుండేది. ప్రశ్నించాలి. పక్కనోడు ఎదుటివాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చనిపోకుండా, ఎవరికి హాని కలగకుండా పోరాటం చేస్తే బాగుండేది. ఇతను ఎన్నుకున్నటువంటి పోరాటం గొప్పదే, కానీ ఎన్నుకున్నటువంటి మార్గం సరైంది కాదు. ఏదేమైనా హిడ్మా ఒక గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, తన జాతిని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి. ఇటు మన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబాలు చాలామంది నష్టపోయారు. అతను వాళ్ళ జాతికి ఒక నాయకుడు, వాళ్ళ జాతికి ఒక హీరో వంటివాడు. అతన్ని వాళ్ళు కోల్పోయారు. ఏదేమైనా నేను అల్టిమేట్గా చెప్తున్నది ఒకటే, అన్యాయం జరుగుతున్న చోట, అది ప్రభుత్వంలోనైనా, మీ ఇంట్లో అయినా, నీ ఊర్లో అయినా, నీ గ్రామంలోనైనా అన్యాయం జరిగితే ప్రశ్నించు. రైట్ వేలో ప్రశ్నించు, లీగల్గా ప్రశ్నించు. ఎదుటివాడికి, శత్రువుకి హాని తలపెట్టకుండా ప్రశ్నించు. నిన్ను, నీ ఫ్యామిలీని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకో. అన్యాయానికి గురవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది మంచిది. హిడ్మా చేసింది అదే. కానీ తుపాకీల పట్టడాలు, గన్నులు పట్టడాలు, బాంబులు వేయటాలు, చంపటాలు, ఈ మార్గం ఎన్నుకోకుండా న్యాయం కోసం నిలబడండి, ప్రశ్నించండి, ఎదురు తిరిగి మాట్లాడండి. తప్పులేదు. అన్యాయాన్ని ప్రశ్నించేవాడే నిజమైన భారత పౌరుడు. హిడ్మా మీకు స్ఫూర్తినిస్తాడా, ఇవ్వడా అన్నది మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నా. విలనా హీరోనా అంటే ఒక వర్గానికి హీరో, మరో వర్గానికి అతను విలన్గా మిగిలిపోయాడు. ఏదేమైనా వీరులు చనిపోతారు, వీరులు మరల పుడుతూనే ఉంటారు. చెగోవీరా అతను కూడా ఒక ఉద్యమకారే, క్యూబా దేశంలో. అతను కూడా ప్రభుత్వం మీద తిరగబడ్డాడు. కాల్పుల్లో చాలామంది ప్రభుత్వాలని, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చంపాడు. చివరికి అతను కూడా ఎన్కౌంటర్లో చంపివేయబడ్డాడు.